ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువులందు విశ్వాసం ఉంచిరి. దేవుని బిడ్డల యొక్క మరణము అదెంతో మహిమకరమైనది. అందుకని మరణము అంటే ఏం గుర్తు చేసుకుంటాం మనం? మా అంటే మంచిది, రా అంటే అది రమ్యమైనది, నా అంటే నమ్మకమైనది, నువ్వు అంటే నిజంగానే ఇక్కడ తబిత లేదా దోర్క చనిపోయినప్పుడు వారందరూ కూడా ఆమె గురించి ఎంతో మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక విశ్వాసం ఏంటంటే, ఎలాగైతే ఈ తబిత దోర్క చనిపోయి మరలా తిరిగి లేచిందో, సుధక్క కూడా అదే అనుభవంలో ఒక రోజున ఉండబోతుంది. అక్కడ పేతురు అయితే, ఇక్కడ పరమ పేతురు ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఈ తబితాన్ని మనకు అప్పగించినట్లుగా, తబితాను లేపినట్లుగా, తబితాను బ్రతికించున్నట్లుగా ఒక దినం ఏం చేస్తాడు? అందుకని అక్కడ ఏం చేశాడంట పేతురు, చూడండి పేతురు ఏం చేస్తా వచ్చాడు. 40వ వచనం, పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాలు ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి ఎంత బాగున్నాడు. ఆమె అనే అనుభవంలో ప్రతి క్రైస్తవ విశ్వాసి, ఇక్కడ ఆమె ఎవరంటే సుధక్క కూడా ఒక దినం వస్తుంది. చూడండి, వాళ్ళు కూడా బాధపడుతూ వచ్చారు. ఇక్కడ ఉన్న ఆ కొద్ది సమయం, ఆ కొద్ది ఎడబాటు, ఆ కొద్ది బాధ, కొద్ది వేదన, కొద్ది ఆ గ్యాప్ అనేది ఉండదు. ఆ తర్వాత దేవుడు చూడండి ఆమె చేసిన కొన్ని పనులు చూస్తే అక్కడ చూడండి, ఆమె నేను లెమ్మని చెప్పగా ఆమె కన్నులు తెరచింది. ఎంత బాగుందండి, కన్నులు తెరచింది. రెండవది చూస్తే ఆమె చూచింది. ఎవరిని చూచింది? ఒక దినం వస్తుంది, అక్కని మరలా మనం చూస్తాం, అక్క మళ్ళీ మనల్ని చూస్తుంది. అంతేనంటే మూడవది లేచి, ఒక దినాన్ని అక్క కూడా ఏమవుతుంది, లేచే దినం ఒకటి వస్తుంది, లేచే గడియ ఒకటి. కొరింథీ పత్రికలో చెప్పినట్లు వారందరూ మనకంటే ముందు మొదట లేతురు, లేచే అనుభవం కూడా ఉంది. అంతేనా అంటే నాలుగోది కూర్చుంది, పరిశుద్ధులతో కూర్చునే అనుభవం, మరలా సంఘంతో కూర్చునే అనుభవం, దేవుని బిడ్డలతో కూర్చునే అనుభవం. ఆమె కూర్చుంది. ఎంత ఆశ్చర్యం అండి. అప్పుడు దాకా పరిస్థితులన్నీ అక్కడ వేరుగా ఉన్నాయి, కొద్ది సమయంలో ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. కాబట్టి సుధక్క గురించి దిగులు పడొద్దు, మనం బాధపడొద్దు. అయితే మనం చేయవలసిందల్లా ఒకటే, ఎలాగైతే పేతురుకి వారు అప్పగించి చెప్పారో అలాగ పరమ పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుకున్నాడు. ఆయనకు మనం అప్పగించాం కాబట్టి ఇప్పుడు అక్కను ఆయన భద్రంగా చూసుకుంటున్నాడు. కాబట్టి 4 అనుభవాలు. ఆమె చెప్పండి, కన్నులు తెరచి, రెండోది ఆమె చూచి, మూడోది ఆమె కూర్చుంది, లేచింది, నాలుగోది ఆమె కూర్చుంది. అంతేనా అంటే ఆ తర్వాత మనం చూస్తే చదవండి, లేవనెత్తి పరిశుద్ధులను ఆమెను సజీవురాలుగా అప్పగించబడతా వచ్చింది. మనం పోగొట్టుకున్న వారిని, మనం కోల్పోయిన వారిని దేవుడు తీసుకొని వస్తాడు, మనకేం చేస్తాడు? అప్పగిస్తాడంట. అందుకని మనకు తెలుసు, లాజరు రామనగానే ఏమైపోయాడు? లాజరు చేశాడు, బయటకు వచ్చాడు. డైరెక్ట్గా ఎక్కడికి వస్తున్నాడు? వారి కుటుంబం దగ్గరికే వచ్చాడు, వారి సహోదరుల దగ్గరికే వచ్చాడు. అప్పుడు లాజర్ని ఏం చేస్తా వచ్చాడు? ప్రభు వారికి అప్పగించాడు. అంతేనంటే ఆ నాయుని విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఎంతో దుఃఖపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ యవనస్తుడిని, ఆ కుమారుణ్ణి లేపి తల్లికి అప్పగించాడు. అంతేనంటే యాయిరు కుమార్తె
చనిపోయినప్పుడు అందరూ రోదనం చేస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ప్రభువు ఏం చేశాడు? ఆమెను లేవనెత్తి స్వస్థపరిచి అప్పగించాడు. ఎవరికి? అప్పగించాడు. ఎట్లాగంట? సజీవు రాలుగా. ఎంత బాగుంది! సజీవురాలుగా దేవుడు ఏం చేస్తా వచ్చాడు? సజీవురాలు అనే అనుభవంలో అంట 4 అనుభవాలు ఉన్నాయి. సజీవురాలు. అంటే సమాధానకరంగా అప్పగిస్తాడు. జీ అంటే జీవముతో అప్పగించాడు. అంటే ఉన్నతంగా అప్పగించాడు. రా అంటే అది రాజసంగా, అద్భుతంగా. అయితే ఒకటి, ఇప్పుడు పేతురు అప్పగిస్తున్నప్పుడు తబితాకేం లేదు, అనారోగ్యం లేదు. తబితాకేం లేదు, బలహీనత లేదు. తబితాకేం లేదు, దిగులు, కృంగుదల ఏమీ లేదు. నేను ఎందుకు దేవుడు మన వారిని తీసుకుంటాడంటే, చెప్పండి, వారిని సజీవులుగా మరలా మనకి అప్పగిస్తాడు. ఇప్పుడున్న బలహీనత, అప్పుడున్న వేదన, అప్పుడున్న అనారోగ్యం ఏది కూడా చెప్పాలంటే ప్రభువు మనల్ని సజీవులుగా అప్పగించినప్పుడు ఇక మన పాత జీవితం ఏది, బలహీనత అంతా పోతుంది. అదే అన్నాడు కదా, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి, టేకింగ్ రెస్ట్ తీసుకుంటుంది, సంతోషంగా ఉంది, నెమ్మదిగా ఉంది. సజీవురాలు అనే అనుభవంలో 4 విషయాలు. సజీవురాలు అంటే మొట్టమొదట సమాధాన పరురాలుగా, రెండవది జీవం కలిగిన, ఆ తర్వాత ఉన్నతమైన అనుభవంలో అంటే చేసే అనుభవంలో తను ఉంటూ వచ్చింది. కాబట్టి సజీవురాలుగా వారికి అప్పగించాడు. అప్పుడు జరుగుతూ వచ్చింది ఏంటంటే, ఇది ఒప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు దేవుడు చేసే గొప్ప కార్యాలు. కాబట్టి తానే కాదు, దొరకా విషయంలోనే కాదు, దొరక విషయంలో కూడా పరమ పేతురు, యేసుక్రీస్తు వారు ఉన్నాడు. దినాన్ని మరలా అక్కడ మనం చూస్తాం. ఇక ముందు చూసినట్టు కాదు, ప్రత్యేకంగా మనం చూస్తాం, ఆరోగ్యంతో చూస్తాం, ఎంతో మరి శక్తితో చూస్తాం, బలంతో చూస్తాం, ఆనందంతో చూస్తాం. ప్రభు అన్నాడు, చూచేదను, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మరలా నేను మిమ్మల్ని చూచేదను, అప్పుడు మీరు సంతోషించదు. మీ సంతోషం ఎవడును మీ యొద్ద నుండి తీసివేయ. కాఫీ చల్లారిపోయినా పర్లేదు. కాబట్టి అలాంటి అనుభవంలో సరే, కాబట్టి ఒక నిరీక్షణ ఉంది మనకి. ఎంత బాగుంది నిరీక్షణ! ఈ నిరీక్షణ మనల్ని ఒకటంట, ఎవరైతే మనకంటే ముందు వెళ్తారో పరలోకంలో వాళ్ళు సీనియర్లు ఏంటంటే, వాళ్ళు సీనియర్. పరలోకం అంతా వారికి, పరదేశం అంతా వారికి తెలిసిపోతుంది. అక్కడ అందరు వాళ్ళు పరిచయం అయిపోతారు. మన పితరులందరూ ఇప్పుడు ఉన్నారు. కాబట్టి ఈరోజున వాక్యం అదే 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. సుధా అనే అక్షరాలు కూడా SUDHA. పోయిన వారం మీకు చెప్పాను. ఎస్ అంటే ఏంటి? స్వీట్, ఆమె మధురమైనది. అందుకని సుధా అంటే ఏంటి? అమృతం. దీన్ని సుధామృతం అంటారు. అవునా? ఇందాక కాఫీ కూడా అలాగే ఉంది, పంచదార చాలా బాగుంది, చక్కగా అమృతం లాగే చక్కగా వేశారు. కాబట్టి డాక్టర్ అమ్మ గారు, కాబట్టి ఎస్ అంటే స్వీటీ అని చూసాము. యు అంటే యూనిక్, అక్క నిజంగా ప్రత్యేకమైనదని చూసాం. డి అంటే డివైన్, ఆమె ఎంతో దైవికమైనదని చూసాము. హెచ్ అంటే ఏం చూసాము? హెచ్ అంటే ఏం చూసాము? ఆనరబుల్, ఆమె ఎంతో ఘనమైన స్త్రీగా ఉంది. తర్వాత ఏ అంటే అడోర్డ్, ఆమె ఎంతో శ్రేష్టమైనదిగా, ఎంతో ప్రియమైనదిగా దేవునికి. కాబట్టి 5 లక్షణాలు. దొరక ముందు జీవితం, చనిపోయిన జీవితం, తర్వాత జీవితం, లేపబడిన జీవితం. కాబట్టి ఒక్క విషయంలో కూడా దేవుడు లేపుతాడు. మనం చూస్తాం 5 విషయాలు. ఆమె కన్నులు తెరచి, రెండవది ఆమె చూచి, మూడవది ఆమె లేచి,
నాలుగోది ఆమె కూర్చుండి, ఐదోది ఆమె సజీవురాలుగా అప్పగించబడిన అనుభవంలో ఒక అక్క ఉంటది. ఆ రోజు ఎంత ఆనందపడతామంటే సంతోషం. ఇప్పుడు దుఃఖపడుతున్నాం, కానీ ఆ రోజు ఏం చేస్తాం? ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఆ బలహీనత ఉండదు, అనారోగ్యం ఉండదు. ప్రభువు చేతిలోకి వెళ్ళి తిరిగి వస్తే ఎలా ఉంటారు వాళ్ళు? అద్భుతంగా ఉంటారు. షారోనమ్మ, బెస్సమ్మ, అమ్మ, మీరందరూ కూడా దేవుడమ్మ, అక్క ప్రభు దగ్గర ఇందాక అన్నాడు కదా, ఎన్ఆర్ఐలో ఉన్నట్లే ఉంది అంటున్నట్టు. కాబట్టి ఎన్ఆర్ఐలో కన్నా ఇంకా గొప్పగా హెచ్ఆర్ఐలో ఉంటారు. ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో ఇలాంటి అనుభవంలో ఉంటూ వచ్చింది. కాబట్టి ఆ హెవెన్లీ రెసిడెన్షియల్ ఆ ఇన్స్టిట్యూట్లో ఉంటూ వచ్చింది. కాబట్టి అనుభవంలో మనం కూడా విశ్వాసంతో ఒకరినొకరు మాట ఈ మాటల చేత ఒకరినొకరు ఏం చేయండి, దేవుడు ఆదరించి కుటుంబాన్ని ధైర్యపరిచి. అయితే ఒకటి, ఎప్పుడైతే మన ఇంట్లో ఏదైనా స్థానం ఖాళీ అవుతుందో వెంటనే ఆ స్థానంలోకి ఎవరు వస్తారు? మమ్మీ లేదనుకోవద్దు. ప్రభు నీకెవరు? 66:13 యెషయా, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు అలాగే అన్న భార్య లేదని బాధపడవచ్చు. నేను నీకు సహకారిని, నీకు సహాయకుడను నేనే. నన్నే సహాయం, దేవుడే అన్నకు సహాయకుడిగా నడిపిస్తూ ఆలోచనకర్తగా విధంగా అనుభవాల్లో కుటుంబాన్ని, అంతేకాదు సంఘంలో ప్రభువే అక్క స్థానంలో ఉండి సేవలో కూడా సహాయపడుతూ నడిపిస్తాడు. ధైర్యంగా ఉండండి. ఇది కొంచెం కాలం ఎడబాటే. ఈ కొద్ది కాలం ఎడబాటు అనేది మనకి శాశ్వతమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కొద్ది కాలం, కొంచెం కాలం, అల్పకాలం, తర్వాత సంతోషంగా యుగయుగాలు కలిసి ప్రభువును సేవించే అనుభవం దేవుడు ఇస్తాడు. అలాంటి అనుభవం కలిగి చూపించినట్లుగా ప్రభు మనకి సహాయం చేసి కుటుంబాన్ని, బిడ్డలను, సంఘాన్ని ప్రభువే ఆదరించునుగా ప్రార్థన చేసుకున్నాం. దేవుడని విశ్రాంతిలోనికి మీ వద్దకి పిలుచుకుంటూ ఇచ్చినాడు. బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. దేవుడు ఆంటీ కుటుంబాన్ని బలపరచండి. మీరే వాడికి తల్లిగా ఉండి మీరే అందరినీ తల్లి చేయవలసిన పనులన్నీ మీరే వారి పక్షాన్ని మీరు జరిగించమని ప్రార్థించుకుంటున్నాను. మీరే ఆదరించమని, బలపరచమని, ధైర్యపరచమని ప్రార్థించుకోమని, నేను ఉన్నాను అని సెలవిస్తూ వచ్చిన ప్రభా ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు సహాయం చేయమని, అన్ని విషయాల్లో ఉన్నవాడిగా ఉండి కుటుంబానికి దేవా అండగా ఉండమని ప్రార్థిస్తూ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ వేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రియ సహోదరి, మీ దాసురాలు నిజంగా ఆత్మీయ దోర్కా వలె, ఎంతో ఆత్మీయ సవిత వలె మంచి క్రియలు, ధర్మక్రియలు, సత్క్రియలు బహుగా చేసి ప్రేమను సంపాదించుకొని ప్రభు యొక్క సన్నిధిలో ప్రవేశించిన సుధాక, నిజంగా ఆమె పేరు ఎంత స్వీట్నెస్, ఆమె ప్రేమ కూడా అంతే. గత భూస్థాపనలో మేము చూసాం, ఎంతమంది రాగలుగుతూ వచ్చారు. ఒక్కొక్కరు కూడా ఎంత సాక్ష్యం చెప్తూ వచ్చారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆమెను మేము చూడలేదని ఈ వెంకటపాలెం గ్రామం చెప్పింది, విజయవాడ పట్టణం చెప్పింది. దాని ద్వారా మీరు మహిమ పొందారు. లెక్కలేని కృతజ్ఞతలు ప్రభు. మీరు ఇష్టపడుతూ వచ్చారు. నిజంగా కవిత దోర్క రెండంతల జీవితం ప్రభు. ఎలాగైతే కాయలా పడి చనిపోయిందో మరలా తిరిగి లేచిన అనుభవం, పేతురులాగా, పరమ పేతురుగా ప్రభు క్రీస్తు వారు మాకున్నారు. ఒక దినాన సజీవురాలుగా అక్కడ మేము చూడగలం, మేము చూస్తాం అన్న నిరీక్షణ మీకు ఇచ్చారు. అప్పటి వరకు కుటుంబానికి ఈ ఎడబాటు, లోటు మీరుండి ఆ స్థానంలో తీరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తూ, మీ రాష్ట్రాలు ఏదైతే కోరుతూ వచ్చిందో, ఏదైతే జరగాలనుకుందో కుటుంబంలో, సంఘంలో, బిడ్డల వివాహాలు కానీ, ప్రభా సంఘంలో పరిచయ విషయాలు కానీ,
అన్న ఆరోగ్యం కానీ అన్నీ కూడా మీరు ఆ స్థానంలో ఉండి నెరవేర్చి సహాయం చేసి కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కుటుంబాన్ని బిడ్డలను ఆదరిస్తున్నాండి. దేవుడ షాప్ ప్లస్ ఇంకా అమ్మగారు, చిన్న బిడ్డలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, నాన్నగారు, ఇంకా బంధువులందరినీ జ్ఞాపకం చేసుకోమని సియోను సంఘానికి కూడా మీరే ఆ సేవలో అన్నకు సహకారిగా ఉండి నడిపిస్తూ ఉపచూపుతూ రమ్మని మీకే వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వీరి కొరకై సంఘాలన్నీ సియోను, మోరియా, బెతస్తా ఇంకా అనేక సంఘాలు, సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులు ఇప్పటికీ ప్రార్థిస్తూనే ఉన్నారు. ఆ ప్రార్థనలన్నీ వీరికి ఆదరణగా చేయాలి, మహిమను పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆదరణకర్త అయిన ప్రభువైన క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కుటుంబానికి, బిడ్డలకు, దాసునికి సదాకాలం తోడైంది ఆదరించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము, కొనియాడెదము. ఆదరించి కాడు ఈడేర్చువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము,